జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెల 5వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారు, అలాగే ఈ మధ్య జరిగిన శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ రాశి వారిపై ఎలా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గురువారం రోజు కుంభరాశి వారికి ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, కడుపుకు సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. మీరు చెప్పే అంశాలను ఎదుటివారు అపార్థం చేసుకుంటారు, కాబట్టి ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు బాధ్యతల బరువు బాగా పెరుగుతుంది, అలాగే చిన్నపాటి ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. అయినప్పటికీ ఆటంకాలను జయించి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు ఉండే శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ నష్టమైతే గోచరించడం లేదు. ఈ రోజు నుండి కుంభరాశి వారికి ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుండి శుక్రుడు 12వ ఇంట అడుగు పెడతాడు. ఈ కారణంగా కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీ గౌరవ మర్యాదలకు లోటు రాకుండా అప్పులను తీర్చుకునే మార్గాలు లభిస్తాయి. బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ఉన్నతమైన స్థాయిలోనూ ఉన్నతమైన పదవిలోనూ ఉన్నవారు వారి యొక్క గౌరవాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉంది. ఖర్చులు ఉన్నప్పటికీ అవన్నీ మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. ఈ పని అయితే బాగుండు, ఇవి జరిగితే బాగుండు, ఇలా గనుకైతే బాగుండు అనుకుంటూ ఆలోచించే వారికి పనులన్నీ సానుకూలపడతాయి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ అనుకూలిస్తున్నాయి. బంధుమిత్రులతోనూ ఆప్తులతోనూ కలిసి కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు సానుకూలంగా సాగుతాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఇది మంచి టైం, మీకు మళ్ళీ రాదు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమి ఉన్నా వెంటనే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:40 నుండి 6:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థం, విద్య, ఉద్యోగం మరియు వ్యాపారాల ప్రారంభాలకు, శాంతులకు, జాబ్ ట్రయల్స్కి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు అప్పులు చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకవేళ అప్పులు చేస్తే అది దినదిన గండంగా మారి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే ఈ రోజంతా హాయిగా సాఫీగా సుఖంగా సాగడానికి మరియు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఈరోజు ఉదయం గణపతి ఆరాధన చేయండి. స్వామివారికి గరికను సమర్పించి ఎర్రటి పూలతోటి అర్చించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం అని అర్థం. ఈ గురువారాల వ్రతం చేయలేని వారు కనీసం లక్ష్మీదేవిని యథాశక్తిగా ఆరాధన చేసి పులగాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసిన వారికి దారిద్ర్యం దూరమవుతుంది.